హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీక్లోకి వెళ్ళే ముందు అసలు మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ కదా. సో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే మీషోలో మనం ప్రోడక్ట్ తీసుకొని అది రివ్యూ చేసి మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ అయినా, యూట్యూబ్లో షార్ట్స్లో రూపంలో అయినా మనం పెట్టి మన లింక్స్ షేర్ చేస్తే, మనం కొన్న ప్రోడక్ట్ లింక్స్ షేర్ చేస్తే మనకు ఎంతో కొంత కమిషన్ అనేది మనకు అకౌంట్లోకి జనరేట్ అవుతుంది. సో ఇదే మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది మీషోనే కాదు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా చేయొచ్చు. అది తర్వాత వీడియోలో అయితే మీకు చెప్తాను. మీషోలో ఆర్డర్ పెట్టుకొని ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చి ఆడియన్స్కి లింక్స్ అని షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేసి రిటర్న్ ఇవ్వకపోతే మనకి కమిషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఎంత కమిషన్ ఉంటుంది అంటే 10-11% అయితే కమిషన్ అయితే వస్తుంది మనకు ప్రోడక్ట్ మీద. అంటే డిఫరెంట్ కమిషన్స్ అయితే ఉంటాయి. మనకు మీషో అఫిలియేట్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత మనకు మీషో ప్రోడక్ట్స్ మీద కమిషన్ అనేది కనిపిస్తుంది. ఆ కమిషన్ చూసుకొని మనము ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని రివ్యూ చేసి లింక్ అనేది షేర్ చేయాలి. ఆ లింక్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ పెట్టకపోతే మనకి ఒక 21 డేస్కి అమౌంట్ అనేది జనరేట్ అయ్యి మన అకౌంట్లోకి వస్తుంది. సో ఇదన్నమాట మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే. సో నేను రీసెంట్గా తెలుసుకొని మీకు అనేది చెప్తున్నాను. మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, స్క్రీన్ రికార్డ్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో మీషో క్రియేటర్ క్లబ్ అనేసి టైప్ చేసి ఫస్ట్ ఉన్న మీషో అనేది అది పేజ్ ఓపెన్ చేయాలి. 419K ఫాలోవర్స్ ఉన్న ఈ పేజ్ని హైలైట్స్లో చూస్తే ఇక్కడ చూడండి, స్టార్ట్స్ ఇయర్ అని ఉంటుంది. ఆ పోస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జాయిన్ నౌ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా మీషో అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. క్రియేటర్ క్లబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి కొంచెం టైం తీసుకుంటుంది. సో నేను ఆల్రెడీ యాడ్ అయ్యాను కాబట్టి ఇక్కడైతే ఇలా చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఈ మూడిట్లలో ఏ అకౌంట్ అయినా క్రియేట్ చేసి మనము రివ్యూస్ అనేది చేయొచ్చు అనమాట. నేనైతే ఇన్స్టాగ్రామ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆటో డిఎం అన్నమాట. ఇవన్నీ సెట్ చేసి ఉంటాయి ట్రిగ్గర్ వర్డ్స్. మనకి కనిపిస్తుంది కదా లింక్ అని, ప్రైజ్, పీపీ ఏది అడిగినా కానీ వాళ్ళకు ఆటోమేటిక్గా మెసేజ్ అయితే పోతుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ యువర్ డిఎం అని ఉంది కదా, మనం చేసిన రీల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో లేదా మీకు ఇక్కడ చూడండి, ఆర్డర్ చేసినాయేమో ఇక్కడ కనిపిస్తాయి. మనకి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, పాన్ కార్డు కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. నేనైతే పాన్ కార్డ్ నెంబర్ లేదు కాబట్టి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మనకు రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఆ అకౌంట్కే మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి అమౌంట్. సో ఇక్కడైతే నేను చూపిస్తుంది ఏంటంటే, ఇలా మనకి మనము ఆర్డర్ పెట్టుకున్న తర్వాత రివ్యూ ఇస్తాం కదా, పోస్ట్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ చూడండి, సెలెక్ట్ పోస్ట్ అండ్ రీల్ అని ఉంది కదా, ఆటో డిఎం అని ఉంది కదా, దాన్ని పింక్ కలర్ది అది క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ చేసుకున్నవన్నీ కనిపిస్తుంది. ఆర్డర్ చేసుకున్నవి ఆ లింక్ మనం ఏదైతే రివ్యూ ప్రోడక్ట్ చేసామో ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నది దానిపైన క్లిక్ చేస్తే ఆటో డిఎం అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఎవరైనా ఆడియన్స్ లింక్ అని కామెంట్ చేసినా, పీపీ అని కామెంట్ చేసినా డైరెక్ట్ అయితే వాళ్ళకి లింక్ అనేది షేర్ అవుతుంది. ఇక్కడ అయితే నేను మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. మీకు చూపిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ పక్కన యాడ్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అవి రెండు ఇచ్చేసాక మనకి ఇలా అలో
అవన్నీ అడుగుతుంది. అలో అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాతకి మనకి డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మనం ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మా పాపదైతే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో మీరు ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత రివ్యూ చేసిన తర్వాత పోస్ట్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు పోస్ట్ చేసిన రీల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ రీల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ చేసుకున్నవన్నీ కనిపిస్తాయి. మీరు ఏదైతే రివ్యూ ఇవ్వాలనుకుంటున్న ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ ఉన్నదో ఆ ప్రోడక్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటో డిఎం అనేది వాళ్ళకి వెళ్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో ఇది సింపుల్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో అర్థం కాకుంటే ఇంకొక వీడియోలో క్లియర్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్తాను. నేను ఆల్రెడీ ఇందులో యాడ్ అయ్యాను కాబట్టి మీకు అర్థమైందా లేదా అనేది నాకు డౌట్గా ఉంది. సో మీరు కామెంట్స్లో ఒకసారి నాకు చెప్పండి. సో ఇంకా క్లియర్గా అనేది ఎలా క్రియేట్ చేయాలో అనేది సపరేట్గా వీడియో పెడతాను. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అర్థమయ్యింది, యూజ్ అయ్యింది అనే అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.